నమస్కారం. అద్వైతక్రియ కార్యక్రమానికి స్వాగతం. మనిషి జీవితం ఎన్నో రకాల సమస్యలు కష్టాలతో సతమతమవుతూ ఉంటారు, అధైర్యపడుతూ ఉంటారు. వీటికి సులభమైన మార్గాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు అద్వైతక్రియ వ్యవస్థాపకులు స్పిరిచువల్ సైంటిస్ట్ టీకే గిరీష్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈరోజు వారితో మాట్లాడి ఎన్నో మంచి విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. పలానా లక్ష్యం నెరవేరితే ఈ మొక్కు చెల్లించుకుంటాను అంటుంటారు. ఇది ఎంతవరకు నిజం, ఇదంతా అనవసరమా, ఇలాంటి ఎన్నో విషయాలు మనం డిస్కస్ చేద్దాం. మీరు లైవ్కి కాల్ చేసి మీకున్నటువంటి సమస్యలు సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. గిరీష్ గారు నమస్కారం అండి, ఈ కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా లక్ష్యాలు, ఈ లక్ష్యం నాకు, ఈ కోరిక నెరవేరితే నేను ఇది సమర్పించుకుంటాను, ఈ మొక్కు తీర్చుకుంటాను అని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమో, ఇదంతా అనవసరం అంటారా? అట్లనే కాదండి. చెప్పాలి అని అంటే మొక్కు అంటే భగవంతుడికి మనము ఏదైనా సరే సమర్పిస్తే ప్రీతితో స్వీకరిస్తూ ఉన్నాడు అనమాట. అయితే భగవంతుడు ఎక్కడ కూడా మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఉండదు. ఇది చాలాసార్లు చెప్పాను. ఇది అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే దీన్ని మనము ది సూపర్ పవర్ విజువలైజేషన్ థియరీ అని చెప్పి అనొచ్చు అనమాట. అంటే ఏంటనంటే మీరు భవిష్యత్తులో చేసేదాన్ని కనుక ఈరోజే కనుక చూడగలిగితే, అంటే అది ఊహ ద్వారా చూడగలిగితే దాని యొక్క రిజల్ట్ భవిష్యత్తులో ఉంటుంది. ఓకే. సో దీన్ని బేస్ చేసుకొని మన సనాతన సాంప్రదాయాలు అయినటువంటి హిందూయిజంలో చాలా గుడ్ కాన్సెప్ట్ని డిజైన్ చేశారు. అదే మొక్కు. భగవంతుడా నాకు ఏదైనా సరే నేను కోరుకుంటే, అంటే నేను ఒక ఎగ్జామ్ పాస్ అయ్యాను అని అంటే మీకు నేను ఇది సమర్పిస్తాను అని చెప్పేది అన్నది ఏంటి అంటే యాక్చువల్లీ ఒక కాన్ఫిడెంట్తో కూడుకున్నటువంటిది అనమాట. నాకు వస్తే నేను నీకు ఇస్తాను అని చెప్పేసి ఆ మొక్కును క్రియేట్ చేసుకోవడం తప్పులేదు. సో అది ఉంది అని అనుకోండి, కనీసం ఆ వర్క్ జరగడం కోసమన్నా ఈ వర్క్ జరుగుద్ది. అయితే మ్యాక్సిమం మనం ఎలా చేస్తూ ఉంటామనంటే ఒకసారి నమ్మామా, స్టేబుల్గా ఉంటే పర్లేదు. బట్ ఏంటంటే ఇక్కడొకటి, అక్కడొకటి, అక్కడొకటి, ఇక్కడొకటి, ఎక్కడెక్కడెక్కడో చాలా రకాల కోరికలు కోరుకునేస్తూ ఉంటాం అనమాట. ఆ తర్వాత ఈ విషయం ఏం చెప్తారంటే మిగిలిన వాళ్ళకి పోయేసి నేను పలానా మొక్కు కోరుకున్నాను, సో దానివల్ల నాకు ఇది నెరవేరింది అని చెప్పంటారు. రెండో వ్యక్తి దీనికి ఉన్నటువంటి లాజిక్ని అర్థం చేసుకోకుండా ఎలా వెళ్ళిపోతారు అని అంటే లైక్ దేవుడికి అది సమర్పిస్తేనే చేస్తాడేమో, లేకపోతే చేయడు, దేవుడు ఒక కమర్షియల్ బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి ఒక ఫీలింగ్లోకి వచ్చేసింది. మొక్క అనేది క్రియేటింగ్ 11th మైల్ అనమాట. అంటే ఇఫ్ యువర్ ఎయిమ్ ఈజ్ 10th అనుకోండి, కాన్సన్ట్రేట్ ఆన్ 11th మైల్ అంటారు కదా. ఆ క్రియేటింగ్ 11th మైల్నే మనం మొక్కు అని చెప్పేసి అంటాం. మొక్కు పనిచేస్తుందా అంటే డెఫినెట్లీ పనిచేస్తుంది. ఒకవేళ మొక్కులు తీర్చలేదు అని అనుకోండి, దాని యొక్క ఇంపాక్ట్ కూడా ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఎవరు చేస్తున్నారు అంటే ఆ భగవంతుడు ఏమన్నా మన మీద వచ్చి కక్ష కట్టేసి అరే అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారనమాట, నేను కనుక ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యింది అని అంటే నేను కాలిని నడకన వస్తాను అని చెప్పేసి అన్నారు అని అనుకోండి. ఇప్పుడు అతని కోరిక నెరవేర్చలేదు అని అనుకోండి, ఏదో ఒక మూమెంట్లో తనకు ఒక ప్రాబ్లం వచ్చో లేకపోతే ఇంకేదో వచ్చి డెఫినెట్లీ హీ హ్యాస్ టు వెళ్ళాల్సింది అక్కడికి. అందుకనే మన పాత సినిమాల్లో కానీ పాత కథల్లో చెప్పేటప్పుడు పలానా మొక్కు తీర్చలేదు అందువల్ల అతని కష్టాలు వచ్చాయేమో అది ఇది అని అనుకుంటాం అనమాట. అది భగవంతుడి కాదు చేసేది, మన అంతరాత్మ చేస్తుంది. నువ్వు అలా కోరుకున్నావు కాబట్టి ఆ కోరిక నెరవేర్చాలి కాబట్టి నువ్వు చేయాలి అని. దీనికి కొన్ని సింపుల్ టెక్నిక్స్ ద్వారా కూడా ఆ మొక్కులు కూడా ఎగ్గొట్టేయచ్చు. సో ఈ అన్ని కోరికలు బదులుగా ఇదిగో ఈ చిన్న కొబ్బరికాయ కొడుతున్నాను అంటే ఈ కోరికల యొక్క సాధ్యం కాకపోయినటువంటి సమయం అన్నిటినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాపం మనం తెలుసో తెలియకో ఎమోషనల్లోనో ఇంకేదో వాటిల్లో కొన్ని మొక్కులు మొక్కునేస్తుంటాం, ఇవన్నీ జరగలేదు. ఇప్పుడు చాలామంది ఉంటుంది ఈ ప్రాబ్లం అన్నది. సో ఎటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కోరికలన్నీ నెరవేర్చడం కోసం ఇదిగో ఈ కొబ్బరికాయ రూపంలో నేను కొట్టేస్తున్నాను అని అంటే అయిపోయింది, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కొబ్బరికాయో గుమ్మడికాయో మీ ఇష్టం, మీరు ఎట్లాగా అనుకుంటున్నారో వీటన్నిటిని రూట్అవుట్ చేసి ఒకటే బ్రహ్మతత్వం, పరబ్రహ్మతత్వం ఒకటే చెప్తుంది, నీ మొక్కులతో దానికి ఏం అవసరం ఉండదు అనమాట. దానికి కావాల్సిందల్లా ఏంటంటే రిజల్ట్ కావాలి. సో రిజల్ట్ కావాలి అని అంటే మీ యొక్క పర్ఫెక్షన్, మీ యొక్క కేర్, మీ లవ్ కావాలి దానికి. ఆ లవ్ అన్నది ఇక్కడ అందించడం జరుగుతుంది అనమాట. సో భయపడాల్సిన అవసరం లేదు, అయ్యో నేను మొక్కు చెల్లించకపోతే భగవంతుని నన్ను ఏదో తక్కువ చేసేస్తాడు లేకపోతే శపించేస్తాడు అనేసి. దానికి ఆల్టర్నేట్గా ఒక దాన్ని క్రియేట్ చేసేసి ఓ భగవంతుడా వీటన్నిటికి బదులుగా నేను నీకు ఇది సమర్పిస్తున్నాను అంటే క్లియర్ అయిపోతుంది. దట్స్ ఇట్, అంతే అండి. ఓకే. దీంట్లో ఉన్న శాస్త్రీయ కోణం ఏంటంటే మనమే టార్గెట్ క్రియేట్ మన అంతరాత్మ, మన ఇన్నర్ సెల్ఫే యాక్చువల్లీ మనకి పనిష్ చేసేది. ఎందుకనంటే అది కర్మని మనం డిజైన్ చేసుకున్నాం కాబట్టి మన కర్మ నడిపిస్తుంది. భగవంతుడు ఎక్కడ కూడా అతనికి పే చేయలేదు అని అంటే అతను కోప్పడ్డం, అంటే ఆ తత్వం కోప్పడ్డమో లేకపోతే ఇతరులని హింసించడమో ఇట్లాంటివి చేయదు. తన అంతరాత్మ చేస్తుంది అనమాట ఇదంతా. దట్స్ ఇట్ అండి.
ఓకే అండి, ఇక మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ ఎదురు చూస్తున్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. నేను గిరీష్ గురి గారితో మాట్లాడతానండి. మాట్లాడండి. నమస్తే అండి గిరీష్ గారు. నేను కాకినాడ నుంచి రాజేశ్వరి గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి చెప్పండి. మీరు సూళ్ళూరుపేటలో అమ్మవారి పూజలండి చాలా హ్యాపీగా చూస్తాండి. చాలా కృతజ్ఞతలండి. దగ్గరికి రాలేకపోయాం కానీ ఈ అందరికి దగ్గర తీసుకొని వచ్చాం కదండి టీవీ ద్వారా. తప్పకుండా అండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. మరండి నాకు కొంచెం ఏంటంటే అండి గబుక్కుని డౌట్స్ వస్తుంటాయండి. అదే కొంచెం ఏదో అనుమానం కింద అనిపించేస్తుంది ప్రతి దాన్ని. నేను గబుక్కుని డౌట్ గా ఫీల్ అవుతాను ప్రతిదీ. అది ఎలా తప్పించుకోవాలండి ఆ డౌట్ ని? కొంచెం అనుమానం ఎక్కువ ఉంటుందండి నాకు. షూర్ నాకు అర్థమైపోయిందండి, మీ లాజిక్ అర్థమైంది. ప్రతిదాన్ని నేను అనుమానం కోణంలో చూస్తూ ఉన్నాను అన్నది ఇదంతా ఎందుకనంటే మనకి చిన్నప్పటి నుంచి ఈ సమాజం ఏంటనంటే ఎంత ఉంటే దాన్ని అంత చూపించేస్తుంది అనమాట. జనరలీ ముందు వాస్తవికత కోణం మీద చర్చను చేసుకుంటూ వస్తూ వచ్చామనంటే ఆటోమేటిక్గా ఇది తగ్గిపోతుంది అనమాట. అంటే జనరల్గా మనకి ఏవైనా సరే ఈ ప్రపంచంలో నెగిటివ్ చెప్పించినంత ఈ గొప్పగా పాజిటివ్ గురించి చెప్పరు. అంటే ఒకటి బాగాలేదు అని అనుకోండి, 100 మంది చెప్తారనమాట బాగలేదు అని చెప్పేసి. బాగుంది అని చెప్పడానికి కనీసం ఒక్కరో ఇద్దరు కూడా రారనమాట. ఎందుకంటే బాగున్న దాని గురించి ఏం ప్రత్యేకంగా చెప్తాం, బాగలేని వాటిని గురించి మనం చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లాగా మన మైండ్లో ఆ విధంగా డిజైన్ అయ్యాయన్నమాట. ఇక నుంచి పాజిటివ్ కోణంలో అంటే ఒక అనుమానం అని చెప్పేసి అంటున్నాం కదా, ఒక వ్యక్తిత్వంలోనో లేకపోతే ఒక సబ్జెక్ట్లోనో దేంట్లో తప్పు వెతుకుతున్నాం కదా, దానికి బదులు దాని లోపల ఉన్నటువంటి బెనిఫిట్స్ ఎతకడానికి ప్రయత్నించండి. ఆ మనిషిలో ఉన్నటువంటి గుడ్ నేచర్ ఏంటి అనే దాన్ని మనం వెతుకుతూ వచ్చాము అని అనుకోండి, ఆటోమేటిక్గా మనకి పాజిటివ్ రీప్లేస్ అయిపోయేసి నెగిటివ్ కాస్త పక్క వెళ్ళిపోతుంది. అంతే అండి. నెక్స్ట్ కాల్. హలో హలో నమస్తే అండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ గారితో మాట్లాడాలి. తప్పకుండా. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నా పేరు శ్రీదేవి అండి. ఓకే చెప్పండి శ్రీదేవి గారు. ఏమంటే నాకు ప్రోగ్రామ్ ఎప్పుడు కలిసి చూస్తుంటానండి. లైవ్ రాకపోతేనే బాగుండదండి మీది. రోజు లైవ్ చూడాలని అనుకుంటాను. ఓకే, చాలా పాజిటివ్ గా ఉంటుందండి ఆ రోజంతా. ఒకవేళ మీ లైవ్ రానప్పుడే నాకు నెగిటివ్ గా ఉన్నట్టు అనిపిస్తుందండి. అప్పుడు మీరు యూట్యూబ్లో అద్వైత క్రియ ప్రోగ్రామ్స్ అన్నీ చూడొచ్చండి. ఇప్పుడు నాకు 2 గంటలకు జవాబు ఇవ్వండి సార్. సైనసైటిస్ రాకుండా ఒకవేళ వస్తే ఎలా దానికి రిమూవ్ చేసుకోవాలి? తర్వాత ఇప్పుడు మామూలుగా అయితే ఏజ్ వస్తూ ఉంటుంది కదా సార్, దాన్ని మనం ఎలా ఆపలేము. ఎప్పుడు మనం యవ్వనంగా ఉండాలంటే దాన్ని ఎలా చేయాలి? అది ఒక్కడే నాకు. షూర్. ఈ సైనస్ అండ్ యాంటీ ఏజింగ్ అనే థియరీ గురించి కావాలి అని అంటే ఇట్స్ అ వెరీ బిగ్ క్లాస్ అండి. అంటే నేను ఏదో ఒక 2 minutesలో ఇక్కడ నేను చెప్పలేను. సో శ్వాస అంటే జీవితానికి సంబంధించిన విషయంలో ఎక్కడో మనకి ప్రతిరోజు బంధకంగా మనం తయారు చేసుకుంటున్నాం అనమాట. మన ఫీలింగ్స్ ద్వారా లేకపోతే మనం ముందుకు వెళ్ళేదానికి మనమే బోర్డర్లు క్రియేట్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయి అని అంటే అతనికి ఆపర్చునిటీ వస్తూ ఉంటుంది, బట్ నా ఫ్యామిలీ ఉంది లేకపోతే కొన్ని ఉన్నాయి కాబట్టి నేను వీళ్ళ కోసం నేను ఆగుతున్నాను అని చెప్పేసి తనకి తానే ఓన్గా బ్లాకులు తయారు చేసుకుంటాడు. సో ఇది సైనస్కి లీడ్ చేస్తుంది. సో ఇవి రాకుండా ఉండాలి అని అంటే లెట్ ఇట్ గో. జీవితం అన్నది మన ఇష్ట ప్రకారం జరుగుతుంది, చాలా హ్యాపీగా జరుగుతుంది. నువ్వు ఎటువైతే ఆలోచన చేస్తున్నావో అదే జరుగుద్ది, మంచిగా జరుగుద్ది. దీని వెనకాల నేను రూఢిగా చెప్పగలిగిన సత్యం ఏంటనంటే జీవితం అన్నది మనిషి చేతుల్లో ఉంది. ఇది 100 కాదు, 1 ట్రిలియన్ కూడా కాదు, ఇంకా దాన్ని మనం ఇన్ఫినిటీ% ఈజ్ రైట్. ప్రతి ఒక్క హ్యూమన్ లైఫ్ అతని మీదే ఆధారపడి ఉంది. దీన్ని ఎవ్వరు కాదన్నా నాకు తెలిసి బ్రెయిన్ లేదని చెప్పేసి అంటాను అనమాట. సింపుల్గా చెప్పాలి అని అంటే డెఫినెట్లీ ఇది రైట్ అంతే. ఎందుకనంటే నీ జీవితం నీ చేతుల మీద ఉంది. నువ్వు ఎలా అనుకుంటే అలాగే జరుగుతుంది జీవితం. నువ్వు వ్యతిరేకంగా అనుకుంటే మాత్రం అది వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. కొన్ని అంటూ ఉంటారనమాట, అంటే నేను అనుకోకుండా ఇది నాకు జరగలేదండి అని. మేబీ అది దేనికో లింక్ అయ్యి ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఇలా జరిగిందనమాట. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే ఐజాక్ న్యూటన్ ఒక గొప్ప సైంటిస్ట్ అవ్వాలి, జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలి అని చెప్పేసి అనుకున్నాడు. స్కూల్ ఎగ్గొట్టాడు, యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడు. అతను స్కూల్ ఎందుకు ఎగ్గొట్టాడు అని అంటే ఇక్కడికి వెళ్ళాలి, అతను గొప్పతనం కోసం అనమాట. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి విజన్స్ వల్ల లేకపోతే కార్మిక సిస్టమ్ వల్ల ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి బదిలీ మొత్తానికి అది జరగాల్సింది జరుగుతూ ఉంటుందన్నమాట. దీన్ని మనం కర్మ సిద్ధాంతంలో చెప్పుకోవచ్చు.
అదేవిధంగా యాంటీ ఏజింగ్ అంటే ఎప్పుడు యవ్వనంగా ఉండాలి అని అంటే ముందు దుఃఖం అన్నది దరిచేరనివ్వకూడదు అనమాట. దుఃఖము మనల్ని ముసలి వృద్ధాప్యం వైపు తీసుకుని వెళ్తుంది. నవయవ్వనపు ఆలోచన విధానం ఉండాలి. నవయవ్వపు ఆలోచన విధానం అని అంటే వెజల్లేయడము ఇవి కాదనమాట. ఆ మాటలో కానీ, ఆ విధానంలో కానీ, ఆ నడవడికలో కానీ ఏదో వృద్ధాప్య ఛాయలు అనేవి ఎక్కడ కనిపించకూడదు. ఎంతటి అంటే మేబీ 60 years అన్నా ఉన్నవ్వండి, మీది 70 years అన్నా ఉన్నవ్వండి, మీరు మాట్లాడేటప్పుడు మీరు ముఖ కవలికల్లో కానీ, మీ యొక్క యాక్టివిటీస్లో కానీ ఆ యంగ్నెస్ అనేది కనిపించాలి. ఎప్పుడైతే ఇలా చేయడం జరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా మరలా మీరు చేంజ్ అయిపోతూ ఉంటుంది. మీకంటే గొప్ప పైన ఉన్నటువంటి ఏజ్ని ఆదర్శంగా తీసుకోకుండా కింది స్థాయి వాళ్ళతో పోటీ పడడం, అంటే మీకంటే తక్కువ ఏజ్ వాళ్ళతో పోటీ పడడం మొదలైన చేస్తున్నప్పుడు మన లోపల రిపేరింగ్ అన్నది జరిగి ఆటోమేటిక్గా మనంలో ఒక నూతన ఉత్తేజం అన్నది కూడా రావడం జరుగుతుంది. అండ్ రెగ్యులర్ విష్ అండి, నేను నవయవ్వనరాలని లేకపోతే నేను నవయవ్వనుణ్ణి అని చెప్పి అనుకోవడం వల్ల కూడా మనలో సిస్టమ్ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు యంగ్గా ఉండడానికి ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంతేగాని అయిపోయింది, ఇంకా నా ఏజ్ అయిపోయింది, నేను ఇంకా చాలా ఆల్మోస్ట్ 60-70కి వచ్చేసాను, ఇక నాకు కాళ్ళు నొప్పులు వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి అని చెప్పి అనుకుంటే డెఫినెట్లీ అవే వస్తాయి, అవే ఇబ్బంది పడతాము. ఆ తర్వాత కొంతకాలం తర్వాత టికెట్ వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా ఎనర్జెటిక్గా ఉన్నాను, నేను చాలా స్మార్ట్గా ఉన్నాను, నేను ఏమన్నా అనుకున్నాను నేను సాధించగలను అన్నటువంటి ఉత్తేజాన్ని నింపుకున్నాము అని అనుకోండి, అది 80 సంవత్సరాల వయసులో కూడా మరలా జీవనాన్ని మళ్ళీ ప్రారంభించవచ్చు అనమాట. అదండి. ఓకే అండి, చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఆడవారికి మగవారికి కూడా ఈ విషయం పైన చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా బాగా తెలియజేశారు. నెక్స్ట్ కాల్. హలో. హలో, నమస్తే అండి. హలో మేడం. గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చండి. హలో సార్, నేను నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతున్నా. చెప్పండి. నంద్యాల నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. అహం బ్రహ్మాస్మి అంటే ఏం సార్? చెప్తాను. అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మతత్వాన్ని అని తెలియచేసుకునే విధానాన్ని అహం బ్రహ్మాస్మి అంటారు. నీ యొక్క పుట్టుక నీ యొక్క ఆలోచనల మూలకంగాను నీ యొక్క కోరికల మూలకంగాను ఏర్పడుతూ ఉంది. అంతేకాని వేరే ఎవరో నిన్ను తయారు చేసి భూమి మీదకు పంపించట్లేదు. భగవంతుడు ఈ విధంగానే చెప్పబడింది అనమాట. అదే రకంగా భగవద్గీతలో చెప్పబడినట్టు పక్షుల్లో గరుత్మంతుని నేనే, మృగముల్లో సింహాన్ని నేనే, రాక్షసుల్లో ప్రహ్లాదుని నేనే, దేవేతుల్లో దేవేంద్రుని నేనే, సూత్రమును మనులు సమకూరినట్టు ఈ జగమంతయు నాలోనే నిక్షిప్తమై ఉన్నది అని భగవానుడు ఏ విధంగా చెప్పబడ్డాడో అదే గురించి చెప్పడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైము ప్రతి ఒక్క మత సిద్ధాంతాల్లోనూ ప్రతి దగ్గర కానీ నేను అంటే ఆ తత్వమే ఇంపార్టెంట్ అనే దాని గురించి తెలియజేయడం జరుగుతుందన్నమాట. నీవే పరబ్రహ్మవి. ఈ యొక్క చరాచర జగత్తు ఎవరి మీద ఆధారపడి ఉంది అని అంటే నీ యొక్క ఆజ్ఞల మీద ఆధారపడి ఉంది, నీ యొక్క ఆలోచనల మీద ఆధారపడి ఉందని చెప్పి తెలియజేస్తుంది అనమాట. అహం బ్రహ్మాస్మి అంటే నేనే ఈ పరబ్రహ్మను అని తెలియజేస్తుంది అనమాట. ఎప్పుడు అహం బ్రహ్మాస్మి అని అంటామో జ్ఞానం ఆటోమేటిక్గా ఉత్పన్నమవుతుంది అనమాట. ఇదండి అహం బ్రహ్మాస్మి అంటే. సో చాలా శక్తివంతమైనటువంటి తత్వమంత్రం అనమాట అహం బ్రహ్మాస్మి అని అంటే. నేనే సృష్టికర్తను, నేనే లయకర్తను, నేనే వ్యాపింపచేయు కర్తను, అంటే సింపుల్గా చెప్పాలంటే విష్ణుతత్వాన్ని కలిగి ఉన్నారు. మొత్తానికి ఈ సృష్టి స్థితి లయలకు కారణం ఎవరు అని అంటే నేను, నా ఆలోచనలు. ఇది. ఓకే అండి. ఇక గిరీష్ గారు, కుబేర ప్రక్రియ, అమృత ప్రక్రియ, ధన్వంతరి ప్రక్రియ సూపర్ సక్సెస్ అయింది. క్లాసెస్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఎప్పుడు నిర్వహించబోతున్నారు? కుబేర ప్రక్రియ మొన్న ఒక బ్యాచ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు అమృత ప్రక్రియ ఉంది. సో ఈ అమృత ప్రక్రియ బ్యాచెస్ ఆల్మోస్ట్ రేపు 22nd, 23rd, 24th కండక్ట్ చేస్తున్నామండి. ఈ కాన్సెప్ట్లో ఈసారి ఏంటంటే వీఆర్ అడిషనల్గా చెప్పాలి అని అంటే ధన్వంతరి ప్రక్రియ ఫర్ హెల్త్ అనమాట. ప్లాసిబో నోసిబో థియరీస్తో కూడుకున్నటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ వివరించడం జరుగుతుంది. సో ఇది అమృత ప్రక్రియ మాత్రమే అనమాట. సో దాంట్లో ఈ యొక్క కాన్సెప్ట్ని తీసుకొని ఎందుకు పెడుతున్నాము అని అంటే కంప్లీట్లీ హెల్త్ ఈజ్ వెల్త్. అండ్ హెల్త్ కనుక బాగుంది అని అంటే థాట్ బాగుంటుంది, థాట్ బాగుంది అని అంటే మనం మిరాకిల్స్ క్రియేట్ చేయగలుగుతాము. చాలామంది మానసికంగానూ శారీరకంగానూ ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళకు ఒక ప్లస్ అడ్వాంటేజ్ రావాలని చెప్పి వీళ్ళు ఇంకా హ్యాపీగా ఉండాలనుక ఉద్దేశంతో వీ డిజైన్డ్ వన్ వెరీ సూపర్ కాన్సెప్ట్. అమృత ప్రక్రియ జనరల్గా చేస్తేనే హెల్త్ ఇష్యూస్ అనేవి క్లియర్ అయిపోతాయి. ఇక ధన్వంతరి కనుక చేశారంటే భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఎప్పుడు హెల్తీగా ఉండే విధంగా
పాజిటివ్ ఎఫ్రిమేషన్స్ని ఎలా వాడాలి, లైఫ్ని ఏ విధంగా చూడాలి, రోగాలు ఎలా వస్తాయి, ఒకవేళ వస్తే దాన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనే దాని గురించి చెప్పేది ధన్వంతరి ప్రక్రియ అనమాట. అలా రాకుండా లైఫ్ని కంప్లీట్లీ పాజిటివ్ వైపు ఎలా తీసుకుని వెళ్ళాలనే దాని గురించి ఒక 2 కాన్సెప్ట్లని మెర్జ్ చేసి ఇప్పుడు చాలా పెద్ద సబ్జెక్ట్గా తీసుకుని వచ్చాము. అది 21st, 22nd, 23rd ఉంటుంది. 22nd, 23rd, 24th ఉంటుంది. సో స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్లో కాల్ చేసి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు దే కెన్ జాయిన్ ఇట్ అండి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, నమస్తే అండి. మీ పేరు? గౌరీ అండి. గౌరీ గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. గిరీష్ గారు ఉన్నారండి, మాట్లాడొచ్చు. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. చాలా హ్యాపీగా ఉందండి. చెప్పండి. అది సర్పదోషం అంటారు కదా సార్, నిజంగా ఉన్నాయా? చెప్తానండి. జనరల్గా రాహుకేతుల మధ్య జన్మరాశిలో ఖాళీగా ఉన్నట్లయితే, 7 రాశుల మధ్య ఖాళీగా ఉన్నట్లయితే దాన్ని కాలసర్పదోషంగా పరిగణించడం జరుగుతూ ఉంటుంది. సో దీన్ని మన జ్యోతిష శాస్త్రంలో చాలా ఎక్కువ మంది నమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ జాతకంలో పుట్టిన వారందరూ కూడా సమస్యాత్మకమైన జీవితాన్ని అనుభవిస్తారు అని చెప్పి ప్రఖ్యాత జ్యోతిష్యులు అయితేనేమి మామూలుగా అందరూ చెప్పడం జరిగింది. బట్ వాస్తవానికి చెప్పాలి అని అంటే కాలసర్పదోషాన్ని మనం అంత పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకనంటే కన్సిడర్ చేయాల్సిన ప్లానెట్లు 7 మాత్రమే ఉంటాయి. ఒకవేళ జ్యోతిష్ శాస్త్రం కిందే వెళ్ళామని అనుకోండి, 7 గ్రహాలు మాత్రమే కన్సిడర్ చేయాలి. రాహుకేతువులని ఛాయాగ్రహాలు అని అంటారు. వాటి యొక్క బలాలు అంతంత మాత్రంగానే ఉంటాయి అన్నమాట. ఇవి ఎవరితో కలిసి ఉంటాయో వాటి యొక్క ఎనర్జీస్ తీసుకుంటాయి అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఈ జాతకంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అని అంటే, అమ్మ భూమి మీద ఉన్న చాలామంది కాలసర్ప జాతకంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప స్థితిలో ఉండేవాళ్ళు ఉన్నారు, అందరి లైఫ్లో చాలా బాగానే ఉన్నాయి. ఇక దాన్ని మనం భూతద్దంలో చూసుకొనేసి అయిపోయింది, ఇంకా నా బతుకు కాలసర్ప దోషం ఉందంట అని చెప్పేసి అనుకుంటూ ఉన్నామని అనుకోండి, ఇంకా లైఫ్లో మనం ఎక్కడికి ముందుకెళ్ళగలుగుతాము? ఉండొచ్చు, ఏదో 5-6% మాత్రం ఉండొచ్చు. ఎందుకంటే అది కూడా శాస్త్రమే, అది కూడా మన పూర్వీకుల చేత నిర్మించబడిన శాస్త్రం, అది లేదు అని చెప్పడానికి లేదు. బట్ దానికే బద్ధం అయిపోయేసి కంప్లీట్గా ఇంకా అదే నన్ను నడిపించేస్తుంది, ఇక నేను దాని తప్ప ఇంకేమీ లేదు, ఇంకా నా జీవితం మొత్తం పోతుందని చెప్పి అనుకున్నామనంటే నిజంగా మనం మన చేతులారా మన జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళం అవుతాం. ఏ గ్రహం కానీ ఏ భగవతత్వం కానీ ఎవ్వరు కూడా మనుషులు ఇబ్బంది చేయాలని చెప్పేసి అనుకోరు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీ ఆత్మశక్తి అనేది చాలా గొప్పది, దానికంటే అనంతమైన శక్తి కలిగింది. దాని మీద నమ్మకం పెట్టుకోండి, ఖచ్చితంగా వీటన్నిటి నుంచి బయటకు వచ్చేయచ్చు. ఓకే అండి. ఇంకా దీంతో పాటు సర్పాలని చంపితే సర్పదోషం వస్తుందని చెప్పేసి, ఇంకా మిగతా జంతువుల్ని కూడా చంపినప్పుడు దానికి సంబంధించిన దోషం వస్తుందని అనుకుంటూ ఉంటారు. మామూలుగా ఇది కూడా నిజమేనా, ఏమంటారు? అంటే పాములు కోసుకుని తినేస్తున్నారండి బాబు, నిజం చెప్పాలంటే. మరి వాళ్ళకి ఇంకెన్ని దోషాలు రావాలి, వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీలు ఏమైనా చెడిపోయి ఇది జ్యోతిష్యులు మాట చెప్తూ ఏదో పాపం ఇప్పుడు చెప్పాలండి, వ్యాపారం అన్న తర్వాత చెప్పాలి, అది చెప్తేనే ఏమన్నా ఉంటుంది. అంటే పూర్వము సర్పాలకి ప్రత్యేకంగా పూజ చేయడానికి గల కారణం ఏంటంటే అండి, మూషిక భయం అనేది ఒకటి అద్భుతంగా ఉండేది అనమాట. మూషిక భయం అంటే ఏంటంటే, ఒక్క ఇంట్లో ఎలుక జరిగిందంటే చాలు మనకి చుక్కలు కనబడిపోతాయి. నిజంగా చెప్పాలి అని అంటే ఈ పంట ధాన్యాలను కావచ్చు, పంట పొలాలను కావచ్చు, భయంకర నాశనం చేసి అవతల పడేస్తూ ఉండేవి అవి. సో ఆ మూమెంట్లో ఈ పాములు వాటిని తినేసేవన్నమాట. అందుకనే అవి వాళ్ళ పంట పొలాలని వాళ్ళకి రక్షణగా ఉంటున్నాయనే ఒక ఉద్దేశంతో పాములను పూజ చేయడం జరిగిందనమాట. అవి మనకి రక్షణ అందిస్తున్నప్పుడు వాటిని చంపితే తప్పు కదా. సో అది కూడా ప్రాణే కదా, ఆ ఉద్దేశంతో నువ్వు అలా చంపావు, ఇలా చేయడం జరిగింది. దాని యొక్క కర్మ అంటే ఒకటి మాత్రం ఖచ్చితం, మనం ఏదైతే ఇస్తామో దాన్ని తిరిగి పొందుతాం. మనం ఒకవేళ ఏదైనా జంతువునో లేకపోతే అన్నెసరీగానో అనవసరంగా, అంటే అది ఏదో మనల్ని కాటేయడానికి వచ్చినప్పుడు దాన్ని చంపేస్తే ప్రాబ్లం ఏం లేదు. బట్ అది ఏమీ చేయకుండా దారిలో పాపం తన పాటిపోతూ ఉన్నా కూడా కర్ర తీసుకుని కొడతాం అనమాట. అప్పుడు ధర్మానికి వ్యతిరేకం అవుతుంది. అప్పుడు వాటి యొక్క ప్రభావాలు మనిషి మీద పనిచేస్తాయనే ఒక ఉద్దేశంతో మన పూర్వీకులు అలాగా చేయడం వల్ల ఆ దోషం ఏమన్నా వస్తుందేమో అని ఒక ఉద్దేశంతో అంటే అన్నారు. కానీ సో ఇలా పాములు చంపేసినంత మాత్రాన్ని ఇదైపోతుంది అని అంటే, అది ఒకవేళ పాలు పోసామనంటే మనలే కాటేస్తుంది అనమాట. సో దాని గురించి ఆలోచన లేకుండా అదేమీ వర్తించదండి నిజం చెప్పాలి అని అంటే. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్పాలి అని అంటే, ది రియల్ స్పిరిచువాలిటీ అర్థం చేసుకున్నాం అనుకోండి, ఇవేం కనిపించవు, ఇవన్నీ అంత మాయ, అంత మసి, ఇంకేం కనిపించవు మనకి నిజం చెప్పాలి అని అంటే. సో దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా అన్నది ఇంపార్టెంట్. మన పూర్వీకులు ప్రతి ఒక్కరికి మంచి జరగాలనే ఒక ఉద్దేశంతో కొన్ని చిన్న చిన్న శాస్త్రాలు చెప్పారు. అది కాస్త ఏమైపోయింది అని అంటే, భవిష్యత్ తరాలకి ఏమైపోయింది అని అంటే అవి మూఢనమ్మకాలుగా మారిపోయాయి అనమాట, సింపుల్ చెప్పాలి అంటే. దట్స్ ఇట్. ఒక కాల్. హలో. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం అండి. మీ పేరు?
అన్న పేరు సంతోషి అండి. సంతోష్ గారు, గిరీష్ గారు ఉన్నారండి, మాట్లాడండి. హలో. ఇవ్వండి. హలో సార్. యా చెప్పండి సంతోష్ గారు. ఓకే ఓకే సార్, ఇప్పుడు మనం ఏదైనా క్షుణ్ణంగా తెలుసుకోవాలి అని అనుకుంటాం కదండి, దేని గురించి అయినా దాన్ని మనం అతి అయిపోదా, దాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే దాన్ని అయిపోదా, కొన్ని ముఖ్యమైనవి వదిలేసినట్టు వేరే దీని గురించి ఆలోచిస్తే వేరేది వదిలేసినట్టు, కొన్ని ఒకదాని గురించి ఆలోచిస్తే ఇంకోటి వదిలేసినట్టు, అట్లా కొన్ని విషయాలలో ముఖ్యమైన వాటిలో అవుతుంది కదండి. దాన్ని అతి అతి అంటాం కదా. ఇప్పుడు కట్ చేసేయమంటారు కదా, ఏదైనా ఆలోచిస్తే సగంలో కట్ చేసేయండి, అంత అతిగా వద్దు అంటారు కదా. ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలంటే అతిగా ఆలోచిస్తే పూర్తిగా తెలుసుకోవాలంటే అతి అంటారు. ఓకే అండి, నాకు అర్థమైందండి. మీరు ఏం చెప్పాలనుకున్నారు నాకు అర్థమైంది. ఏం తెలుసుకున్నాం కాదు, అది ఉపయోగపడుతుందా లేదా అన్నది ఇంపార్టెంట్ అంతే. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనకి కంప్యూటర్ బేసిక్స్ చెప్పేటప్పుడు 1947లో ఫస్ట్ టైం, అంటే రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంలో మిజైల్స్ను ఉపయోగించడం కోసం కంప్యూటర్ కనుక్కున్నారు. ఈ విధంగా అది 1, 2 ఇట్లాగ పనిచేసింది. ఇవి మినిమం బేసిక్స్ నాలెడ్జ్ అనమాట. ఇప్పుడు నేను అక్కడి నుంచి నేర్చుకొని వస్తానంటే ఇక్కడ ఉపయోగం ఉండదు. ఇప్పుడు మన లైఫ్కి ఏది ఇంపార్టెంట్ అన్నది మాత్రం అర్థం చేసుకొని గతం యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని ముందుకెళ్ళిపోతూ ఉండాలి. అంతేగాని నేను ప్రతీది క్షుణ్ణంగా తెలుసుకుంటూ పోతూ ఉన్నామనంటే ఉపయోగపడదు అనమాట. దీనికి మొన్న ఒక చిన్న కథ ఒకటి చదివాను అనమాట. ఒక ఋషి ఉండేవాడు పాపం. ఆయన ఏంటంటే అనేక రకమైనటువంటి తపస్సులు చేసి అనేక రకాలుగా తన సాధన చేసుకుంటూ వచ్చాడు. ఆయన దగ్గర అన్ని విద్యలు ఉన్నాయన్నమాట. ఇంతలోపలికి వర్షం వస్తే మాత్రం దాన్ని తప్పించుకునే విద్య మాత్రం అతనికి దొరకలేదు. ఇంతలోపలికి ఒక పశువులు తోలే అతను ఏంటంటే తను మాత్రం తడవకుండా మరలా కొత్త డ్రెస్సులు వేసుకున్నట్టుగా వచ్చేసాడు. ఇతనికి అంతుపట్టలేదనమాట. ఆడు ఏం విద్య నేర్చుకున్నాడు, నేను ఇన్ని విద్యలు నేర్చుకుని ఏమీ లాభం లేదు కదా అని చెప్పేసి అతను అనుకున్నాడు అనమాట. సో ఇతను మూవ్ అవుతూ ఉన్నాడు. ఇంతలోపలికే రెండో రోజు అతను అడిగాడు అనమాట ఈ ఋషి, అరే నువ్వు ఏ విద్య నేర్చుకున్నావు, నీకు అసలు డ్రెస్సులు కూడా తడవలేదు, నువ్వేమో చాలా పర్ఫెక్ట్గా ఉన్నావు, నిన్ను చూస్తే నాకు అసూయ కలుగుతూ ఉంది, నా విద్య ఏదో నాకు చెప్పొచ్చు కదా అని అంటే, ఏం లేదు స్వామి, వర్షం పడినప్పుడు గుడ్లన్నీ మూట కట్టుకునేసి ఒక దగ్గర పెట్టేశాను, నేను ఈ బర్రెలు కాసుకునేసాను, వర్షం అయిపోయిన తర్వాత ఆ డ్రెస్ వేసుకునేసాను, దానివల్ల అది తడవలేదు అది ఇదని అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తుంది అని అంటే, నువ్వు ఎంత తెలుసుకున్నావు అన్నది కాదు, తెలుసుకున్న దాన్ని ఎంతవరకు యూటిలైజ్ చేయగలిగావు అన్న దాన్ని బట్టి ఆధారపడుతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పర్ఫెక్షన్ అంతే. బేసిక్స్ నాలెడ్జ్ కరెక్ట్గా ఉన్నాము అని అంటే అదే కాస్త ఏమవుతుంది అని అంటే అడ్వాన్స్డ్ అవుతుందండి. అడ్వాన్స్డ్ కాస్త ప్రొఫెషనలిజం అవుతుంది, ప్రొఫెషనలిజం కాస్త ఎక్స్పర్టిజం అవుతుంది. అంతేగాని ఏదో మనం ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిందంటూ లేదు, ఆల్రెడీ అంతా నేర్చుకునేసి ఉంది అనమాట అంతరాత్మ. సో అతి అన్నది ఎక్కడ ఉండదనండి, అది మనం చూసే విధానాన్ని బట్టి ఆధారపడుతూ ఉంటుంది అనమాట. ఇతరులకు అది అతిగా అనిపించవచ్చు, లేదా మనం పరిశోధన కావచ్చు. సో అది దాన్ని మన రియలిస్టిక్ లైఫ్లో ఎలా ఉపయోగించగలుగుతామని దాన్ని బేస్ చేసుకొని కంప్లీట్ లైఫ్ అనేది ఆధారపడుతుంది. ఓకే అండి, మరొకసారి క్లాసెస్ వివరాలు 22nd, 23rd, 24th అమృత ప్రక్రియతో ఈసారి ధన్వంతరి ప్రక్రియను కూడా యాడ్ చేసి చెప్పడం జరుగుతుంది అండి. చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. సో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. సోది అండ్ ఇబ్బందితో కూడుకున్నటువంటి విధానాలు అంటే ఇక్కడ ఏమి ఉండవు. అండ్ మోర్ ఎవరు చెప్పాలి అని అంటే ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే దయచేసి రండి. ఎవరో రెఫరెన్స్ ఇచ్చారనో ఏదో ప్రయోగాలు చేద్దామని చెప్పు ఒకసారి ఏదో దీన్ని తెలుసుకునేద్దామనే ఒక ఉద్దేశంతో వచ్చి మీ టైం కంటే మా టైంని వేస్ట్ చేయొద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే అండి, గిరీష్ గారు మీ అమూల్యమైన సమయానికి కేటాయించి మా ప్రేక్షకులు అడిగిన ప్రతి సందేహానికి వివరణాత్మకంగా చాలా తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్తే అండి. చూశారు కదండి, అద్వైత క్రియ వ్యవస్థాపకులు, స్పిరిచువల్ సైంటిస్ట్. మరి వీరు నిర్వహించే ప్రక్రియలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. ఇది వాల్టి అద్వైత క్రియ. వివరాలకు సంప్రదించండి. అద్వైత క్రియ, ఈకే గిరీష్, కార్మిక్ ఆస్ట్రో ఎక్స్పర్ట్, ఫౌండర్ అద్వైత క్రియ అండ్ అద్వైత స్పిరిచువల్ రీఛార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. అడ్రస్ ప్లాట్ నెంబర్ 939, రోడ్ నెంబర్ 48, అయ్యప్ప సొసైటీ, ఆపోజిట్ లైన్ CGR ఇంటర్నేషనల్ స్కూల్, ఆపోజిట్ మాదాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, మాదాపూర్, హైదరాబాద్. ఫోన్ నంబర్స్ 8125162927, 8179560504. Anchor dress courtesy by Master Weavers, Dilshuk Nagar, Hyderabad.